హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ తెలుగు ఛానల్ అండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడి భానుస్ తెలుగు ఛానల్ అండి. అక్కడ కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. రీల్స్ అవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా వెళ్ళి చూడవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, పాప పడుకున్నప్పుడే వర్క్ చేసుకోవాలి కదా. మా మ్యారేజ్ యానివర్సరీ వస్తుందన్నమాట. దానికోసం ఆయనకు గిఫ్ట్స్ అమెజాన్లో తెప్పించాను. అవన్నీ ప్యాకింగ్ చేసేస్తున్నాను అనమాట. అవన్నీ ప్యాకింగ్ చేయడానికి మొత్తం అంటే వాళ్ళకి తెలియకూడదు కదా, అందుకే ఎక్కడెక్కడో దాచిపెట్టాను మంచం కింద అలా. అవి ఆఫ్టర్నూన్లో పాప పడుకున్నప్పుడు అన్నీ తీసేసి అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పైన ఎక్కడన్నా నార్మల్గా పెట్టేసాను అనుకో, చూసేస్తారు, సర్ప్రైజ్ అనేది ఏమి ఉండదు కదా. అందుకనే మంచం కింద ఒక షెల్ఫ్ మాదిరిగా ఉందన్నమాట. ఆ షెల్ఫ్లో అతి కష్టపడి దాచిపెట్టాను. చాలా రోజుల ముందే వచ్చాయి. ఆర్డర్ చేస్తే అంటే ఏమన్నా కొంచెం లేట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అని ముందే ఆర్డర్ చేశాను. అవి దాదాపు 1 వీక్ 10 డేస్ ముందే వచ్చేసాయి అనమాట. అందుకే అవన్నీ దాచిపెట్టాను కనిపించకుండా. ఇప్పుడు అవన్నీ తీసి ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ప్యాక్ చేయడానికి చాలా చాలా టైం పట్టింది. పాప పడుకున్నప్పుడే నేను ఇవన్నీ వర్క్ చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాను. ఇది 1 డే బిఫోర్ ప్యాక్ చేశాను అనమాట. మ్యారేజ్ యానివర్సరీకి 1 డే బిఫోర్ ప్యాక్ చేశాను. టోటల్గా అన్నీ ప్యాక్ చేసేసాను. డౌట్ రాకుండా, వాళ్ళకు తెలియకుండా డౌట్ రాకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి కాబట్టి మొత్తం అన్నీ నీట్గా ప్లాన్ చేసేసి వాటి మీద రాసాను కూడా. పేజీలు రాసి అతికిచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసేయండి.
టోటల్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసేసానండి. ఇంత స్పీడ్గా ప్యాక్ అయిపోతే బాగుంటుంది కదా. నేను యాక్చువల్లీ స్పీడ్లో పెట్టాను, బట్ చాలా లేట్ అయింది ప్యాక్ చేయడానికి. అన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేసే వరకు చాలా లేట్ అయింది. కొన్ని గిఫ్ట్స్ అమెజాన్లోనే కస్టమైజ్ చేస్తారు కదా, అలా కస్టమైజ్ చేయించాను అనమాట. ఆ తర్వాత అన్ని పేజీలు రాసి ప్రతి గిఫ్ట్ మీద అతికించడానికి ఇంకా టైం పట్టింది. అదృష్టం ఏంటంటే ఆ రోజు పాప చాలాసేపు పడుకోయింది, లేదంటే ఇబ్బంది అయ్యేదన్నమాట. అంటే తను కొంచెం సౌండ్ వస్తే కూడా మెలకువ అయిపోతుంది, తను లేస్తుందన్నమాట. అందుకే కొంచెం కష్టం. నేను జస్ట్ ఇవి రాసి అతికిచ్చి పక్కన పెట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాము అనుకున్నాను, తను లేచేసిందనమాట. ఇప్పుడు మొత్తం అతికిచ్చేసి ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను, బట్ వాయిస్ క్లారిటీగా రాలేదు, అందుకే అది తీసేసి వాయిస్ ఓవర్లో ఇస్తున్నాను అనమాట. పాప అప్పుడే లేచింది, నాది కంప్లీట్ అయిపోయింది, తను లేచింది. మొత్తం అవన్నీ రాసి ప్యాక్ చేసేసి రాసే వరకు హెడేక్గా అనిపించింది అనమాట. ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. అంటే అంతసేపు కూర్చొని ఉన్నాను. ఇంకా జస్ట్ అలా రెస్ట్ తీసేసుకుందాం అనుకునే వరకే పాప లేచేసింది. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదా, పాపకు స్నానం చేయించాలి, స్నాక్స్ తినిపించాలి, ఆ వర్క్ కూడా ఉంటుంది కదా, అది చేసుకోవాలి కదా. అందుకే కొంచెం కూడా రెస్ట్ తీసుకోవడానికి వీలు కుదరలేదు. ఓకే, ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ అవుతుందన్నమాట. పాపకు నేను ఈవినింగ్ టైంలో ఏ స్నాక్స్ తినిపిస్తాను అది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకు ఎలాంటి ఫుడ్ తినిపించాలి అది కూడా, అంటే ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం నేనైతే ఫ్రూట్స్ తినిపిస్తాను అనమాట పాపకి. అది కూడా నేను మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను, ఏ ఫ్రూట్ తినిపిస్తాను, ఎలా తినిపిస్తాను అనేది కూడా. ఇంకా ఈ యానివర్సరీ గురించి వస్తే మాత్రం చాలా, అంటే నేను ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాను, బట్ ఈసారి కొంచెం అంటే నార్మల్గా చేసుకుంటాం అనమాట. ఈసారి మంచిగా ప్లాన్ చేసి మంచిగా సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్టు నేను గిఫ్ట్స్ మొత్తం ఎన్ని యానివర్సరీలు అంటే ఎన్నో యానివర్సరీ అయితే అన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేస్తాను అనమాట. టోటల్గా అవన్నీ జస్ట్ ప్లాన్ చేసి పెట్టుకున్నాను, బట్ ఆయన ఎక్కువ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వరు, జస్ట్ ఓకే అని అలా నవ్వేస్తారనమాట. కానీ నేను చేసుకునేది మాత్రం చేసేసుకున్నాను. ఇప్పుడు పాప కోసం ఈవినింగ్ టైం యాపిల్ ఇస్తున్నాను. టైం వచ్చేసి 4:35 ఆ టైంలో నేను యాపిల్ ఇస్తానమాట. యాపిల్ బాగా వాష్ చేసేసుకొని కట్ చేసి ఇలా పీల్ చేసుకోవాలన్నమాట. టోటల్గా పీల్ చేసేసుకొని దాంట్లో విత్తనాలు కొంచెం గట్టిగా అలా ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసి ప్యూరీ లాగా చేసుకోవాలి. అందులో డేట్స్ కూడా వేయాలన్నమాట. నేను కూడా ఇక్కడ డేట్స్ వేసాను. డేట్స్ వేస్తే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా డేట్స్ సిరప్ లాగా కూడా డేట్స్తో కూడా ఒక సిరప్ లాగా తయారు చేస్తారనమాట స్వీట్నెస్ కోసము. అలా కూడా తయారు చేసి వేయచ్చు. ఇలా ఒక డేట్స్ని ఇలా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. యాపిల్తో పాటు అవి కూడా కలిపి వేసేసుకోవచ్చు. నేను కొంచెం మిక్సీ పట్టి కొంచెం ప్యూరీ అయిన తర్వాత డేట్స్ కూడా వేసేసి ఆ తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టి ప్యూరీ లాగా తయారు చేశానమాట. ఆ పిల్లలకి ఇలా రోజుకి అంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఫ్రూట్స్ స్నాక్స్ లాగా ఇస్తే మంచిదండి. అందులో మీరు షుగర్ అది ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఫ్రూట్స్లోనే స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి బిస్కెట్స్ అవి కూడా ఇవ్వచ్చు, బట్ బిస్కెట్స్ కొంచెం తక్కువ చేసి ఇలా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అలా కూడా చేయొచ్చు అనమాట. ఒకవేళ బిస్కెట్స్ ఇచ్చినా కూడా అందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ తయారు చేసి వేయొచ్చు అనమాట. పాలు, డ్రై ఫ్రూట్స్ పౌడర్, బిస్కెట్ అలా కలిపి ఇవ్వచ్చు. మరీ ఎక్కువ కాకుండా బిస్కెట్స్ అలా లైట్గా ఇచ్చి ఇలా ఫ్రూట్స్ రోజుకు ఒక 2 టైప్స్ ఫ్రూట్స్ మార్నింగ్ 11 o'clock ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇస్తే చాలా బాగుంటుంది. చూడండి, నేను డేట్స్ కూడా ఇలా తీసేసి వేసేసుకున్నాను, పైన స్కిన్ తీసేసి వేసేసుకున్నాను. దానికి కూడా ఇలా ప్యూరీ లాగా తయారు చేసుకున్నాను. ఇది పాపకు ఇప్పుడు ఈ స్నాక్స్ లాగా ఇస్తానన్నమాట. ఇది తినిపించి తర్వాత స్నానం చేయిస్తాను. అంటే స్నానం చేయించి తినిపించొద్దండి, జలుబు అవుతుంది అనమాట. ముందే తినిపించి తర్వాత స్నానం చేయించాలి. ఇంకా పిల్లలకు మార్నింగ్ ఈవినింగ్ 2 times కూడా స్నానం చేయిస్తాం కదా. ఇలా ఏదన్నా కొంచెం డిఫరెంట్గా అలా ఇస్తూ ఉంటే ఫ్రూట్స్ అలా, అంటే వాళ్ళు తినేదే కొంచెము, మళ్ళీ ఇది చేసినా కూడా వాళ్ళు అందులో కొంచెమే తింటారు. మనం ఇంకా వదిలేకుండా వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఏదో మనం వెరైటీగా చేస్తే అది కొంచెమన్నా తింటారు, ఒక 2 spoons అన్నా తింటారు. ఇక్కడ ఫ్లవర్స్ అనమాట మా ఇంటి పైన చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవి కెమెరాలో మంచిగా రాలేదనమాట. చూడండి, స్నానం చేసి ఈవినింగ్ టెర్రస్ మీద ఆడుకుంటూ ఉంటుంది. చాలాసేపు వరకు ఆడుకుంటుంది. నేను అరుస్తుంటే పోతుందనమాట. అక్కడ వైర్ లాగడానికి వచ్చింది. ఇలా ఒక 30 minutes to 40 minutes అలా టెర్రస్ మీద ఆడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ నచ్చినట్టయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.